ఓం శ్రీ గురుభ్యో నమః. పెళ్ళి వివాహం అనగానే ఆడపెళ్లివారు మగపెళ్లివారు పెళ్లి చూపులు లేకపోతే ఆ లగ్న పత్రిక దగ్గర నుంచి చాలా పెద్ద ప్రక్రియ, చాలా పూజలు, పెద్ద ఫంక్షను, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. అయితే అసలు సనాతన ధర్మంలో వివాహం అనే పూజకి ముఖ్య ఉద్దేశం, ముఖ్య కారణం ఏంటి? హౌ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? అంటే ఈరోజు కూడా హౌ ఈజ్ ఇట్ రెలవెంట్? మనం ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. మామూలుగా మాకు కూడా చాలా ఎదురయ్యే ప్రశ్న, కరిష్యలో చాలామంది పిల్లలు కూడా అడుగుతున్నారు, వివాహం దేనికి? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి జీవించాలనుకుంటున్నారు, పరస్పరంగా ఇద్దరు ఇష్టపడుతున్నారు, వాళ్ళు కలిసి ఉండాలి, సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళు ఒక మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు కావాలని వాళ్ళు అనుకోవచ్చు. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా దే షుడ్ బి మ్యారీడ్. ఇంకొంతమంది ఏమంటారంటే ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు మనకంటూ ఒకళ్ళు ఉండాలి కదా, మనతో కలిసి జీవించడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి ఒక ట్రూ ఫ్రెండ్, ఎప్పుడు మనతో ప్రయాణం చేసే ఒక స్నేహితురాలు కానీ స్నేహితుడు కానీ ఉండాలి, కాబట్టి వివాహం చేసుకోవాలి, మంచిదే, ఆ ఆలోచన కూడా కరెక్టే. సో అందుకని వివాహం ఇంపార్టెంట్, మ్యారేజ్ ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. మనకి ఈ ఇష్టము, ఈ కలిసి ఉండాలి అనే కోరికని ఫార్మలైజ్ చేయడం కోసం, అంటే ఇంకా మేము ఎప్పటికీ కలిసి ఉంటాము అని చెప్పడం కోసం వివాహం అనే ఒక ప్రక్రియ వచ్చిందని, ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజెస్ ఎలాగో ఉన్నాయి కాబట్టి, అంటే లీగల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి దే కెన్ గెట్ లీగలీ మ్యారీడ్, కాబట్టి ఇంకా వివాహం అనే ఇంత పెద్ద పూజ చేయడం ఎందుకు? ఆ మనీ అంతా మనం సేవ్ చేసుకొని చక్కగా మన ఫ్యూచర్కి వాడుకుందాం. ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలతోటి పీపుల్ ఆర్ థింకింగ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే ఇఫ్ దే అండర్స్టాండ్ అసలు ఈ వివాహం పూజ వెనకాల ఏముంది, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్, అసలు దీని వెనక రహస్యం ఏముందని తెలిస్తే దాన్ని బట్టి ఎవ్రీబడి కెన్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. ఓకే, సనాతన ధర్మంలో ఒక సింపుల్ రూల్ అండి. మీరు ఏ పూజను అర్థం చేసుకోవాలన్నా ఒకే ఒక సింపుల్ రూల్ మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇహమునందు పరమునందు, అంటే ఇక్కడ ఋషులు మనకి చెప్పినది ఏదైనా దానికి ఎప్పుడు 2 పర్పసెస్ ఉంటాయి. ఒకటి, రైట్ నౌ ఇక్కడ నా లైఫ్ బాగుండాలి, నాకు వెల్త్, హ్యాపీనెస్, ప్రాస్పరిటీ, నా పిల్లలు బాగుండాలి, ఇదంతా ఒకటి. 2, ఈ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా నేను దైవానికి దగ్గరగా చేరాలి. ఈ 2 థింగ్స్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తూ మనకి సనాతన ధర్మం అనేది అందించారు. ఇప్పుడు మనం ఉంటున్న కలియుగంలో వివాహం అనే పూజలో మన ఋషులు ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని వాళ్ళల్లో ఉన్న ఎనర్జీ ప్యాటర్న్స్, వాళ్ళల్లో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ ప్యాటర్న్స్, వైబ్రేషన్స్ని ఒక కామన్ టెంపోలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఫిజిక్స్లో దీన్ని రెజొనెన్స్ అని అంటారు. సో సంథింగ్ లైక్ దట్, బాయ్ అండ్ గర్ల్ బోత్ ఎనర్జీ వేవ్స్ షుడ్ కమ్ ఇన్ టు రెజొనెన్స్. దానికోసం ఇంత పెద్ద ప్రక్రియ అనేది దే హ్యావ్ డిజైన్డ్. ఆల్మోస్ట్ దగ్గర ఒక 50 to 52 స్టెప్స్ ఉంటాయి. అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి వాళ్ళిద్దరిని ప్రిపేర్ చేసుకుంటూ పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కూతురు చేయడం, స్నాతకం, గౌరీ పూజ, ఇలా డిఫరెంట్ స్టెప్స్లో ప్రిపేర్ చేసుకుంటూ ఫైనల్గా ఆ ముహూర్త కాలానికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక వేదిక మీద పెడతారు. కరెక్ట్ ఆ ముహూర్త బలం టైంలో ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒక కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుని వాళ్ళ ఎనర్జీని మిక్స్ చేస్తారనమాట. ఆ ఒక్క స్టెప్ కోసం ఈ 5 రోజుల పెళ్లి కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఈ కాలంలో ఆ 3 గంటలు 4 గంటల పెళ్లి కానీ, ఏది చేసినా సరే దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు అచీవ్. సో ఎందుకు అంటే అబ్బాయిది అమ్మాయిది ఎనర్జీ ఎందుకు మ్యాచ్ చేయాలి, ఎందుకు వాళ్ళిద్దరిని ఒకే ఎనర్జీ ప్యాటర్న్లోకి తీసుకురావాలి అంటే, ఇక్కడ మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఇంతకు ముందు వెన్ గురుకుల్ సిస్టమ్ వాజ్ యాక్టివ్, అంటే గురువులు చెప్పినట్టుగా నడుచుకుంటున్న కాలంలో ఏం జరిగేది అంటే, గురువు తన శిష్యుడికి కానీ శిష్యురాలిని కానీ ద గురు యూస్ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఈ పర్సన్ తనంతట తాను సొంతంగా విల్ హీ బీ ఏబుల్ టు పర్స్యూ స్పిరిచువల్ ప్రోగ్రెస్? అలాంటి వాళ్ళు దే ఆర్ మోర్ సూటెడ్ టు బికమ్ సన్యాసీస్. అంటే అన్ని అటాచ్మెంట్స్ పక్కన పెట్టేసి సింగిల్ ఫోకస్, నాకు ఈశ్వరుడు కావాలి, ఐ నీడ్ టు నో హూ గాడ్ ఇస్, ఐ నీడ్ టు బ్రేక్ దిస్ బాండేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఆ సింగులర్ ఫోకస్తో వెళ్ళిపోగలిగే వాళ్ళకి ఆ సన్యాసాశ్రమం బెటర్ అనమాట. అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు. అదే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళల్లో ఉండే అలవాట్లు, వాళ్ళల్లో ఉండే ఇష్టాలు అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళల్లో ఒకలాంటి డిజైర్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి అనేది గురువుకి అర్థమైంది అనుకోండి, ఆర్ పెద్దలకు అర్థమైంది అనుకోండి, వాళ్ళని మీరు సన్యాసాశ్రమంలో పెడితే దెర్ ఈస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఫెయిలియర్. బికాస్ నాలో ఆ కోరికలు ఉన్నాయి. ఐ వాంట్ టు ఎర్న్ మనీ, ఐ వాంట్ టు ఎర్న్ ఫేమ్, ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ హౌస్, ఐ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, నాకు ఆ ఆపోజిట్ జెండర్ వైపు ఐ హ్యావ్ సమ్ అట్రాక్షన్, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ డిజైర్స్ ఉన్నాయి. వాటిల్ని ఇఫ్ యూ డోంట్ గివ్ అన్ అవెన్యూ టు ఫుల్ఫిల్ దెమ్, అంటే అవన్నీ కోరికలు తీర్చుకునే సరైన ధార్మికమైన వేదిక ఒకటి ఏర్పాటు చేయకపోతే వాళ్ళు ఆ ఈశ్వరుడి వైపు సాధన అనేది చేయడం చాలా కష్టమైపోతుంది.
అందుకని ఇలాంటి డిజైర్స్ ఉన్న వాళ్ళకి సన్యాసాశ్రమం లాంటి అంతే ఈక్వల్ పవర్ఫుల్, అంతే ఈక్వల్ పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ ఉండే ఇంకో పాత్ క్రియేట్ చేయాలి. దాని పేరే గృహస్థాశ్రమం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హ్యావ్ సమ్ డిజైర్స్ ఇన్ దెమ్, హూ ఆర్ న్యాచురల్లీ మెంట్ ఫర్ మ్యారేజ్ లైఫ్, అలాంటి ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపి వాళ్ళకి వివాహం చేయడం వల్ల బేసికలీ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే ఇస్, ఇండివిజువల్లీ మీరిద్దరూ ఈశ్వరుని చేరుకోవడానికి యూ విల్ స్ట్రగల్, బట్ టుగెదర్ మీ ఇద్దరు కలవడం వల్ల మీరు ఈ డిజైర్స్ అన్ని ధార్మికంగా మీరు తీర్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈశ్వరుడి వైపు స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వచ్చు. దీనికోసం వివాహం అనే పూజ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ పూజలో మీరు మంత్రాలు, స్టెప్స్ అన్నీ పరిశీలిస్తే, ఒకటి యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, వాళ్ళిద్దరికీ ఈశ్వరుడి వైపు చేరడానికి ఈ వేదికని ఇస్తున్నాము. వాళ్ళ ఎనర్జీ ప్యాటర్న్స్ని మిక్స్ చేసి వాళ్ళిద్దరు ఇంకా ఇద్దరు వ్యక్తులుగా కనిపిస్తారు, కానీ వాళ్ళిద్దరూ ఒకటే. ఇంకా ఏం జరిగినా వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటారు. ఈశ్వరుడి దృష్టిలో ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే అన్నమాట, బికాజ్ వాళ్ళ ఎనర్జీ వేవ్స్ అనేవి మిక్స్ అయిపోయాయి. ఇంకొక పర్పస్ ఆ పూజలో ఏంటంటే, ఈ వివాహ కాలం అంటే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమేమైతే కోరికలు రావాలో, ఆర్ వాళ్ళకి ఏమేమైతే కోరికలు తీర్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారో, పిల్లలు కానివ్వచ్చు, డబ్బు కానివ్వచ్చు, ఫేమ్, ఎనీథింగ్, అవన్నీ కూడా వాళ్ళకి చక్కగా సక్రమంగా తీరాలి. దిస్ బాండ్ షుడ్ బి దేర్ ఫర్ ఎవర్ అంటిల్ డెత్ డూ అస్ అపార్ట్ అంటారు కదా. సో ఈ ఉపాధుల్లో వాళ్ళు ఉన్నంతకాలం ఈ బాండ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఈ బంధం ఇలాగే గట్టిగా హాయిగా కొనసాగాలి అని దైవాన్ని ప్రార్థిస్తూ వాటిల్ని కూడా ఈ పూజలో జోడించి ఆ విధంగా ఈ వివాహం అనే పూజ మనకి ఋషులు ఏర్పాటు చేశారు. సో ఇలాంటి వివాహ పూజలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ద బాయ్ అండ్ ద గర్ల్, వాళ్ళిద్దరూ ఈ పూజలో ఒక్కొక్క స్టెప్ గురించి తెలుసుకుని అసలు ఈ పూజ వెనకాల ఉండే రియల్ ఎసెన్స్ ఇదా, ఓకే, సో ఇది దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్. దీని మీద కూడా మనం మనీ పెట్టి మనము గురువుల సహాయంతో, పెద్దల సహాయంతో, ఆ వైదిక మంత్రాల సహాయంతో లెట్ us కండిషన్ అవర్ బాడీస్ టు స్టే టుగెదర్ ఫర్ ఎవర్, టు స్టే హ్యాపీ, టు స్టే హెల్దీ అండ్ టు get all the success that we want in this life and at the same time reach God at the end of this journey అని వాళ్ళు ఈ పూజను చేసుకోవడం చాలా ముఖ్యమని మనము ఈ వీడియో చేయడం జరిగింది. వి హోప్ దీంతో యూఆర్ ఆల్ క్లియర్ అసలు మన వివాహ పూజ విధానం ఎందుకు వచ్చింది అని. కరిష్యలో మేము వివాహాలు ఇటీవల కాలం అంటే ఒక 6-7 months నుంచి ఈ వివాహ పూజలు కూడా చేయడం అనేది ప్రారంభించాము. చాలా నేర్చుకుంటున్నాము, స్టెప్ బై స్టెప్ మేము కూడా అడాప్ట్ అవుతున్నాము. కల్చరల్లీ ఒక్కొక్క ప్రాంతీయంగా ఒక్కొక్క ఆచారాలు అవన్నీ కూడా ఫాలో అవుతూ మా గురువులు ఎంతో శ్రద్ధతో, ఎంతో ఓపికగా మా ఇంటి పెళ్ళి అన్నట్టుగా చేస్తున్నారు. సో ఇలాగా అందరూ చక్కగా వివాహ పూజలు చేసుకోవాలి, సనాతన ధర్మం బాగుండాలి. ఓం శ్రీ గురుభ్యో నమః.